వాళ్ళే ఉంటారు. వాళ్ళు మార్చేసి వాళ్ళని మొహం పట్టని. మీకు ఇంతకంటే చెప్పలేను కానీ కోల్ స్కామ్ లో చాలా కీలకంగా వ్యవహరించిన ఒక పెద్ద బ్యూరోక్రాట్ ఇది రింగ్ మాస్టర్. ఆయన ఎవరు మీకు తెలుసు, నాకు తెలుసు. పేరు చెప్పడం మర్యాద కాదు కాబట్టి చెప్పట్లా. సో ఈజ్ ఆపరేటింగ్ ద ఎంటైర్ థింగ్ అని మన హైదరాబాద్లో కూర్చొని నాకే తెలిస్తే విజయవాడలో ఉన్న టీడీపీ హెడ్ క్వార్టర్స్కి తెలియకుండా ఉంటుందండి? ఎందుకు ఉపేక్షిస్తున్నారు సీఎంఓ ప్రక్షాళనకు సంబంధించి? ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు సీఎంఓ చివరి మాట ఏంటంటే లోకేష్ గారు, బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు దీనిపైన ఉన్న సమాచారాన్ని నేను సాయంత్రం సమీక్షించినట్టు నాకు కూడా వార్త ఉంది. అయితే తక్షణమే చర్యలు తీసుకొని మీలాంటి వాళ్ళ సలహా కూడా తీసుకొని మీడియాలో వస్తున్న కథనాల ప్రకారం మాలాంటి వాళ్ళ సలహా ఎందుకులేండి కానీ అచ్చెన్నాయుడు గారు ఆయన పల్లా శ్రీనివాస్ గారు చెప్పింది ఏంటో చాలు. వాళ్ళ దగ్గర అబండెంట్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఒకసారి మస్తాన్ రావు గారి దగ్గరికి వెళ్దాం. మస్తాన్ రావు గారు అవునా కదా? ఖచ్చితంగా అండి. అది ఇప్పుడే కాదు, మనకి చిన్న స్థాయిలో చూడాలంటే మనకి బోరుగడ్డ అనిల్ విషయంలో కానీ కొంతమంది వైసీపీ నాయకులకు సంబంధించిన అరెస్టులు అయినప్పుడు వాళ్ళకి ముందస్తు బెయిల్ విషయాల్లో పోలీసులు అందిస్తున్న సహకారం కానీ ఇవన్నీ కూడా కనిపిస్తా ఉన్నాయి. ఇది పరాకాష్ఠకి చేరింది. పేర్ని నాని గారు సీఎంఓలో అంటే నిజానికి ఆఫ్ ది రికార్డుగా మాట్లాడిన అంశాన్ని వైసీపీలో నిత్యం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రత్యర్థులని చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి పవన్ కళ్యాణ్ గారి దగ్గర నుంచి అక్కడ ఎవరిని వదలకుండా, అవసరమైతే అక్కడ షర్మిల గారైనా సరే వాళ్ళందరినీ దుర్మాడుతూ ఉంటారు పేర్ని నాని గారు. అలాంటి వ్యక్తికి చంద్రబాబు నాయుడు గారి పక్కన ఏం జరుగుతుందో అనేది మినిట్ టు మినిట్ వచ్చే పరిస్థితి ఉందంటే అది సీఎంఓ వైఫల్యము, ఇంటెలిజెన్స్ వైఫల్యము, పైగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఎలాంటి వారిని చుట్టుపక్కల పెట్టుకున్నారనేది కూడా అక్కడ మనకు అంత అవగాహన అవుతుంది. ఇక మరి సీఎంఓకి ఎందుకు తెలియదో నాకైతే అర్థం కావట్లేదు. ఎందుకంటే ఆయన ప్రెస్ మీట్ లో నేను చూశాను, ఆయన ఏమన్నారంటే ఇంతకంటే ఎక్కువ చెప్పడం మంచిది కాదు కానీ టైము, డేటు, ఎక్కడ జరిగింది, ఎన్నింటికి జరిగింది, నిమిషం, సెకండ్లతో సహా చెప్పగలమని చెప్పేసి కూడా పేర్ని నాని గారు ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. ఈ రోజు బయటపడింది ఏంటంటే అచ్చెన్నాయుడు గారి పేషీలో కూడా మొత్తం వైసీపీకి సంబంధించిన అప్పుడు ఎవరైతే సపోర్ట్ గా చేశారో అధికారులు కానీ సిబ్బంది కానీ వాళ్ళు చెబితేనే వేదంగా నడుస్తుంది అనేది కూడా ఇప్పుడు కూడా ఇవాళ కూడా వార్తలు వచ్చాయి. సో ఓ పక్కన పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఇదంతా కూడా చెప్పారు. ఇంకా వైసీపీకి సంబంధించిన మీరు ఆ రిలేషన్స్ కంటిన్యూ చేస్తూ చట్ట వ్యతిరేకంగా ఇట్లా ప్రవర్తించడం సరికాదు, మీరు విధి నిర్వహణ చట్టబద్ధంగా చేయండి, న్యాయబద్ధంగా చేయండి అని చెప్పారు. అదే విషయాన్ని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు దృష్టికి ఆయన తీసుకెళ్ళడం, చంద్రబాబు నాయుడు గారు కూడా కలెక్టర్లు, ఎస్పీలు సంబంధించిన సమావేశంలో కూడా, సదస్సులో కూడా ఆయన ఇదే విధంగా కోరటం జరిగింది. ఇలా ఉంటే మీరు అవసరమైతే రాజీనామా చేసి ఆ పార్టీలో చేరుకోండి, కానీ ఇక్కడ ఉండి మాత్రం అలాంటి చేష్టలు కానీ, అలాంటి అధికార దుర్వినియోగం కానీ, లీకులు కానీ చేస్తూ ఉంటే ఉపేక్షించబోనని కూడా ఆయన వార్న్ చేశారు. ఆయన వార్న్ చేసిన పరిస్థితుల్లో ఏకంగా ముఖ్యమంత్రి కార్యాలయంలో ఆయన ఆఫ్ ది రికార్డుగా ఒక మంత్రి వచ్చి మాట్లాడింది. ఆ మాట్లాడిన నేపథ్యంలో ఆయన రిజెక్ట్ చేసింది. ఇదంతా కూడా పూసగుచ్చినట్టుగా పేర్ని నాని గారు చెప్పగలిగారంటే అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి చుట్టుపక్కల ఉన్న అధికారులు కానీ, మా నాయకులు కానీ, ఎమ్మెల్యేలు కూడా చెప్పారు. ఆయన టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని చెప్తున్నారు. సో ఈ ఎమ్మెల్యేలు, అధికారులు, లేదంటే పేర్ని నాని గారికి ఏమన్నా క్లోజ్ గా ఉండే మనకు తెలుగుదేశం అనుకూల మీడియాలో ఉన్న విలేకరులు ఆయన మెప్పు కోసం ఏమైనా చెప్పారో లేదో తెలియదు. ఎందుకంటే పేర్ని నాని గారు మంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యర్థులు పార్టీగా అనుకూల మీడియా, టీడీపీ అనుకూల మీడియాలో ఉన్న వాళ్ళతో కారులో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళారనేది కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. సో అట్లాంటి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. సో ఇదంతా కూడా ఇప్పుడు వాళ్ళ ఉద్యోగాలు కూడా మస్తాన్ గారు రాజకీయ విభేదాలు ఎలా ఉన్నప్పటికీ అందరూ కలిసి ఇలా ఐకమత్యంగా కలిసి మెలిసి పని చేసుకోవటం ముచ్చట అనిపించట్లా చూస్తూ ఉంటే? ఖచ్చితంగా అది మంచిదే. అది ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆ విధంగా చౌదరి గారు నవ్వుతున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ఆ విధంగా మంచిదే. విమర్శించినప్పుడు ఆడవాళ్ళు గుర్తు రాలేదా? ఇప్పుడే రైట్, ఒకసారి జేసీ గారు ఏం మాట్లాడారో చూద్దాం. జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఒక్క నిమిషం, జేసీ గారు ఏం మాట్లాడారో చూద్దాం ఒకసారి. పేర్ని నాని రక్తం చుక్కలేమో